మడంపై మురుగన్ ఆలయము. శ్రీలంక పర్యటనలో భాగంగా చెన్నై నుంచి కొలంబోలో ఫ్లైట్ దిగిన తర్వాత మేము మూడవ ఆలయంగా ఈ ఆలయం చూడటానికి వచ్చాము. మడంపై పుట్లం జిల్లాలోని ఒక చిన్న పట్టణం. చిలావుకు దక్షిణంగా 9 కిలోమీటర్ల దూరంలో, ఉత్తరాన 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రధాన రహదారి వద్ద ఉన్న ఆలయం ఈ మురుగన్ ఆలయము. చాలా పెద్దగా, చాలా విశాలంగా ఉంది. ఈ ఆలయాన్ని కాతగరం ఆలయం అని కూడా పిలుస్తారు. కాతర్గమ ఆలయము ప్రతిరూపం అని కూడా పిలుస్తారనమాట. కాతర్గమ అనేది దక్షిణ భారత దేవత మురుగన్ యొక్క పేరు. ఈ ఆలయము 2012లో ప్రారంభించబడిన ఈ సముదాయాన్ని స్థానిక వ్యాపారవేత్త మరియు భూ యజమాని విరాళంగా ఇచ్చారు. ఆయన శ్రీలంకలోని కొబ్బరి తోటల ప్రధాన ప్రాంతానికి చెందినవారు. మడంపేలో హిందూ దేవాలయము చాలా అద్భుతంగా కట్టారనమాట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయము ఎంట్రన్స్లో పెద్ద గాయత్రీదేవి విగ్రహము, శివలింగము, ఆంజనేయ స్వామి విగ్రహము, మురుగన్ విగ్రహము ఉన్నాయి. ముందు రహదారి పక్కనే ఉంటుంది. ముందు ఒక ఎంట్రన్స్ ఉంటుంది. వెనక నుంచి వస్తే ఇప్పుడు మనం చూస్తున్నది అనమాట. విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు ఎదురుగా. ఎంట్రన్స్లోకి వెళ్ళంగానే పక్కనే పెద్ద నిలువెత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంటుంది. గర్భగుడి ఎంట్రన్స్ తలుపున ఆనుకొని, గర్భగుడి అంటే ఎంట్రన్స్ తలుపున ఆనుకొని పెద్ద పెద్ద రథాలు ఉన్నాయి. ఎంత పెద్ద రథాలు అంటే అంత పెద్ద రథాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నది వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎంట్రన్స్లోనే ఉంటుందన్నమాట. అంటే ఎంట్రన్స్ అంటే దేవాలయ ఎంట్రన్స్. ఇక్కడే మురుగన్ ఆలయము అంటే మురుగన్ విగ్రహము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహము ఉన్నాయి. చాలా విశాలంగా, చాలా పెద్ద ప్రాంగణం అనమాట ఈ ఆలయము. లోపలికి వెళ్తే లోపల మాత్రం ఫొటోస్ తీయలేదు. చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుంది అంటే ఇక మాటల్లో చెప్పలేను అనమాట. అంత బాగుంది ఈ ఆలయం మాత్రం. ఎంత అంటే ఇక మనము చూడగలిగితేనే చెప్పడం అనమాట. కానీ ఫొటోస్ మాత్రం ఏమీ తీసుకొనివ్వలేదు ఈ ఆలయంలో. ఈయననే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని, కార్తికేయుడని, స్కందుడని, కుమారస్వామి అని పిలుస్తారు. ఈమెన పార్వతీదేవి మరియు శివుని కుమారుడు అని మనకు అందరికీ తెలిసిందే. శ్రీలంకలో ఆ దేశ జనాభా ఆయనను ప్రధానంగా మురుగన్గా పూజిస్తారు. ఈ ఆలయము దాని ప్రవేశ ద్వారం వద్ద ఆకట్టుకునే విగ్రహాలతో ప్రయాణికులను ఆకర్షిస్తూ ఉంటుంది. మురుగన్ ఆలయంలోని ప్రధాన దేవత. ఇది రోడ్డు పక్కన ఉండడం వలన రోడ్డు పక్క నుండి వెళ్ళే వాళ్ళకి పెద్ద హనుమంతుడి విగ్రహము, శివుడి విగ్రహము, పార్వతీదేవి విగ్రహము, గణేశుడి విగ్రహము, మురుగన్ విగ్రహము కనిపిస్తూ ఉంటాయి. కానీ లోపలికి వచ్చిన తర్వాత లోపలికి నుంచి మళ్ళీ ఇంకొక రూమ్లోకి వెళ్ళడం అంటే ఇంకొక ద్వారంలోకి వెళ్ళడానికి వెనక నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడి నుంచి లోపలికి వెళ్తే లోపల దర్శనం చేసుకొని రావాలన్నమాట. కానీ చుట్టూ తిరగడానికి ఎంత విశాలంగా ఉంది అంటే ప్రాంగణం అంత విశాలంగా ఉంది. పెద్ద పెద్ద రథాలు ఉన్నాయి అక్కడ. చాలా రథాలు ఉన్నాయన్నమాట. అసలు బయట పెట్టేసి అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ విగ్రహాలు కూడా చూపుర్లని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఎంత విశాలంగా ఉన్నాయి అంటే అంత విశాలంగా ఉంది ప్రాంగణం అంతా. ఎంత పెద్దగా ఉంది అంటే అంత పెద్దగా ఉంది. మేము వెళ్ళేసరికి కొంచెం గుడి చూసుకొని బయటకు వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయింది. హారతలు ఇచ్చారు. సంధ్యవేళ అయింది మేము వెళ్ళేసరికి. హారతలు ఇచ్చారు. హారతలు ఇచ్చి మేము ఒక 30 మెంబర్స్ పైన ఉంటాము. కానీ వెళ్ళిన అందరికీ పొంగలి అన్నం నైవేద్యంగా పెట్టారు స్వామివారికి. అన్నీ చిన్న 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 స్టీల్ గిన్నెల్లో ఉన్నాయి. అవన్నీ ఎన్ని గిన్నెలు ఉన్నాయంటే చాలా గిన్నెలు ఉన్నాయి ఒక పెద్ద ప్లేట్లో. అవన్నీ ఒక్కొక్క గిన్నె ఒక్కొక్కరికి అందరికీ వెళ్ళిన భక్తులందరికీ ప్రసాదంగా పెడుతూ ఉన్నారు. మేమంటే ఒక బస్సులో అందరం కలిసి వెళ్ళాం కదా. వెళ్ళిన వాళ్ళందరికీ దాదాపుగా అందరికీ ప్రసాదం ఇచ్చారు. అలా ఎన్ని గిన్నెలు పెట్టారో నైవేద్యంగా నాకైతే అర్థం కాలేదు. కానీ ఆలయం మాత్రం అద్భుతంగా ఉంది. ఇది మనం చూస్తున్నది ఎంట్రన్స్లో ఉన్న ఈ విగ్రహం అన్నమాట. ఎంత అద్భుతంగా ఉంది అంటే అంత అద్భుతంగా ఉంది ఈ విగ్రహం. చూడడానికి కూడా చాలా బాగుందన్నమాట. హైట్ అయితే ఎన్ని అడుగులు ఉంటుందో తెలియదు. కానీ
ఇవి మొత్తం మనకి ఎంట్రన్స్లోనే కనిపిస్తాయి. అంటే రహదారి పక్కనే ఉంది. మెయిన్ ఎంట్రన్స్లో ఇవి కనిపించేటట్టు కట్టారు. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల వైపు నుంచి ఇంకొక ఎంట్రన్స్ ఉంటుందన్నమాట.